మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అదనంగా 2000 బస్సులు 3500 మంది డ్రైవర్లు అవసరమని అధికారుల కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రతి నెల ఆర్టీసీకి 250 నుంచి 260 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. నివేదికపై నేటి సమీక్షలో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నిపుణుల కమిటీ నివేదిక సిద్ధమైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ పెరుగుతుందని, దానికనుగుణంగా అదనంగా బస్సులు కొనాల్సి ఉంటుందని, ఖాళీలున్న డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అన్ని సమకూరాక ఈ పథకం అమలు చేస్తే బాగుంటుందని, లేకపోతే చాలీ చారని బస్సులతో ఇబ్బందులు ఎదురవ్వచ్చని తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి ప్రధాన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో ఉచిత ప్రయాణంపై చేసిన అధ్యయనం వివరాలు తెలియజేయనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులున్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220 కాగా మిగిలినవి అద్దె బస్సులు. కొంతకాలం కిందట 1,480 కొత్త బస్సులు కొనగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు చేరుతున్నాయి. అయితే జగన్ ప్రభుత్వంలో కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనలేదు. ఇప్పుడు తీసుకుంటున్న కొత్త బస్సులన్నీ వాటి స్థానంలో సర్దుబాటు చేస్తున్నవే. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని, అదనంగా 2000 కొత్త బస్సులు అవసరమని అధికారులు అంచనా వేశారు. చాలా కాలంగా ఉద్యోగ నియామకాలు లేక పదవీ విరమణల కారణంగా ఆర్టీసీలో డ్రైవర్ల కొరత వేధిస్తోంది. కొత్తగా 3500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదికలో పేర్కొన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలుతో ఆర్టీసీకి నెలకు 250 నుంచి 260 కోట్ల వరకు రాబడి కోల్పోనుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీకి ప్రతి నెల వచ్చే రాబడిలో 25% అంటే దాదాపు 125 కోట్ల రూపాయల్ని ప్రభుత్వం తీసుకుంటోంది. ఇకపై ఆ మొత్తాన్ని ప్రభుత్వం తీసుకోకూడదని, అలాగే మిగిలిన 125 నుంచి 135 కోట్లను అదనంగా ప్రభుత్వమే ఆర్టీసీకి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంలో గాడి తప్పిన రవాణా శాఖపై కూడా సీఎం చంద్రబాబు నేడు సమీక్షించనున్నారు. అలాగే రాష్ట్రాల సరిహద్దుల్లో తొలగించిన 16 చెక్పోస్టులను తిరిగి కొనసాగించాలని వస్తున్న డిమాండ్లపైన చర్చించనున్నారు.